మాజీ ఐఏఎస్ అధికారి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి చిరంజీవి గారితో కంక్లూజన్ తీసుకున్న. చిరంజీవి గారు ఇప్పుడు మీరు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులు అందరూ చెప్పిందని వారి యొక్క అభిప్రాయం తీసుకున్నారు, వారి అభిప్రాయం మనం విన్నాము. సో ఫైనల్గా ఏమనిపిస్తుంది? ఇప్పుడు యేసరత్న గారు అన్నారు, నా గతంలో అన్యాయం జరిగింది, ఎలక్షన్ కమిషన్ సరిగ్గా నిర్ణయం తీసుకోపోవటం వల్ల నాకు అన్యాయం జరిగింది, నేను కోల్పోయాను, హౌస్లోకి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోయాను, చట్టసభలోకి వెళ్ళేటువంటి ప్రజల చేత ఎన్నుకోబడేటువంటి అవకాశాన్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్లో జస్ట్ నా కంక్లూజన్ ఏంటంటే, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అధికారి ప్లస్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని. బట్ నేను కూడా అక్కడ పనిచేశాను ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఆర్డీఓగా. 94 నుంచి 2021 వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో నేను పార్టిసిపేట్ కావడం జరిగింది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉండొచ్చు, లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉండొచ్చు, లేదా ఎలక్షన్ అబ్జర్వర్గా వేరే స్టేట్లకు వెళ్ళిన అనుభవాలు కూడా ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే, మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు చూస్తుంటే ఎంత భయానక బీభత్స వాతావరణం అక్కడ ఉందంటే, ఎన్నికలు నిర్వహించే ఏ సిబ్బంది కూడా ఆయన ఏ విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నాడో, అంటే అతను ఎట్లా ఎన్నికలు నిర్వర్తించాలో అనేటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితిలోకి ఆయన నెట్టివేయబడ్డాడు. సో అట్లాంటి వాతావరణం ఎప్పుడు మేము చూడలే. సరే, మీ కళ్ళ ముందు మీరు ఎన్నికల అధికారిగా అనేక ఎన్నికలు నిర్వహించారు కాబట్టి, మీరే ఎన్నికల అధికారిగా ఉండి, జిల్లా ఎన్నికల అధికారిగా ఉండి, మీ కళ్ళ ముందు ఈవీఎం పగలగొడతా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీకు కనబడితే మీరేం చేస్తారు సార్? కూర్చొనే లేదు, టాలరేషన్ చేసేది ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే. నేను ఒకసారి పనిచేసిన క్రమంలో కూడా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన సోదరుడు వెళ్ళి పోలింగ్ స్టేషన్లో అప్పుడు బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగిన ఎన్నికల్లో చేస్తూ ఉంటే, నేను నా దగ్గర ఉన్నటువంటి పోలీసు రక్షణ సిబ్బందిని పెట్టి అతన్ని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పంపించడం, అక్కడే కొట్టించాను. నేను కొట్టించి లోపల అరెస్ట్ చేసి లోపల వేయించిన. సో అట్లాంటి వాతావరణమే లేదు. అవసరమైతే మేము కాల్పులు కూడా జరిపిన సంఘటనలు కూడా ఉన్నాయి గాల్లోకి. సో దట్స్ ఆల్ డిఫరెంట్ ప్రాసెస్. కానీ ఇక్కడ జరిగినటువంటి వాతావరణం అంటే, బహుశా ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కాబట్టి మనకు ఈరోజు కళ్ళ ముందు కట్టినట్టు అవి కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. బట్ అది వేరే ఇష్యూ. బట్ ఇప్పుడు కూడా ఇట్లాంటి బీభత్స భయానక వాతావరణంలో ఎన్నికల సిబ్బంది పనిచేయలేదు. సో వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేయాలంటే ఇట్లాంటి వాతావరణం ఉంటే చాలా కష్టతరమైన అంశం ఒకటి. రెండోది ఏంటంటే, ఎన్నికల కమిషన్ ఏ క్లారిఫికేషన్ ఇచ్చినా అది భారతదేశం అందరికీ వర్తిస్తుంది. జస్ట్ ఒక స్టేట్కి ఒక క్లారిఫికేషన్, ఇంకో స్టేట్కి ఇంకో క్లారిఫికేషన్ ఎన్నడూ కూడా ఇవ్వదు. సో నేను 94 నుంచి ఎన్నికలు చూసిన 21 వరకు అంటిల్ రిటైర్మెంట్ వరకు కూడా. సో ఎప్పుడైనా సరే ఏ నిబంధన వచ్చినా అందరికీ కూడా వర్తిస్తుంది. సో నిబంధనలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఒక నిబంధన ఉందంటే ఆ నిబంధన అదే అని లేదు. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ గురించి ఇంతకుముందు కూడా చర్చ వచ్చింది. మేము జనరల్గా ఏంటంటే 94 అప్పుడు పోస్టల్ బ్యాలెట్ లాస్ట్లో లెక్క పెట్టేవాళ్ళం. గెలిచిన అతనికి సపోజ్ మాకు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లో 300 400 ఉన్నాయి, గెలిచిన అతని మార్జిన్ ఒక 20,000 ఉంది అనుకో. ఈ పోస్టల్ బ్యాలెట్ ఏంటి, అక్కడ అందరి క్యాండిడేట్ని కూర్చోబెట్టేసి కూడా మాట్లాడేసి ఎవరికి ఎంత కలపాలనో కలిపి కూడా చేసినటువంటి సంఘటనలు కొన్ని ఆ కాలంలో ఉండేటి, చేసినారు కూడా కొంతమంది. సో అట్లా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మొదలే చేస్తున్నాం. బిఫోర్ కౌంటింగ్ మనం ఈవీఎం స్టార్ట్ చేయకుండా మొదలే ఈ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్లో ఇదే చేయాలి. కాబట్టి ఇవాళ పోస్టల్ బ్యాలెట్కి అంత ఇంపార్టెన్స్ పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. లాస్ట్లో చేసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే మేము 94లో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళం అంటే, ఈ బ్యాలెట్ బాక్సెస్ ఓపెన్ చేసేసి అవి ఓట్లు టాలీ చేసేవాళ్ళం. మనకేంటంటే ఆ ఫామ్ 16 అకౌంట్ అని ఉండేది. ఆ ఫామ్ 16కు పోలైన ఓట్లు కరెక్టా కాదా చేసి దాన్ని 20-25 బండలు చేసి, అంటే ఒక 25 బ్యాలెట్ పేపర్కి ఒక బండల్ చేసేసి ఒక 40 బండలు కాగానే ఒక డ్రమ్ములు పెట్టేసి అందులో వేసేసి కలిపేసేవాళ్ళం, మిక్స్ చేసేవాళ్ళం. సో మిక్స్ చేసేసి ఏ ప్రాంతంలో ఎవరికి ఓట్లు ఎక్కువ వచ్చినాయని తెలియకుండా సీక్రసీ మెయింటైన్ చేయాలని. సో అది ఒక్కో రోజు 1.5 డే కూడా పట్టేది మాకు. ఈ రోజు ఏ బూత్ లో ఎవరికి లీడింగ్ వచ్చింది, ఎవరికి ఓటేసారో కూడా తెలుస్తుంది. కానీ ఆ రోజు తెలిసేది కాదు. మేము 94లో అప్పుడు అవన్నీ మిక్స్ చేసేవాళ్ళం, మిక్స్ చేసేవాళ్ళం, సీక్రెట్ చేసేవాళ్ళం. 1.5 డే కూడా పట్టేది ఒక్కోసారి. సో నేను ఒక రోజు మార్నింగ్ 9 o'clock 8 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే 8 o'clock కంప్లీట్ అయింది. బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్ చెప్పినా అందరికీ అది వర్తిస్తుంది. 2, మూడోది వారు వ్యక్తిగతంగా నష్టపోయినారని చెప్పారు. సో ఇప్పుడు కౌంటింగ్ రోజుకు ఐజ్ ఆన్ దట్ మూమెంట్ ఏ రూల్స్ అమల్లో ఉంటే ఆ రూల్స్ కౌంటింగ్ ఆఫీసర్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ వారి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఒకటి. రెండవది ఏంటంటే అక్కడే ఒక ఎలక్షన్ అబ్జర్వర్ కూడా ఉంటాడు కౌంటింగ్కు. ఎలక్షన్ అబ్జర్వర్ ఎవరైతే వేరే స్టేట్ నుంచి వస్తాడో ఆయన ఇంపార్షియల్ క్యాండిడేట్ అక్కడ. సో అతను సంతకం పెట్టింది రిజల్ట్ డిక్లేర్ చేయడానికి వీల్లేదు. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే
ఎలక్షన్ అబ్జర్వర్స్ ఎవరైతే వేరే స్టేట్ నుంచి వచ్చినారో అతనికి మనం కంప్లైంట్ చేసుకోవచ్చు, అతను కూడా పరిశీలిస్తాడు. ఒకవేళ రూల్కు వ్యతిరేకంగా ఎవరైనా అక్కడ ఉండే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారంటే రిజల్ట్ ఆపే అధికారం అతనికి ఉంది. సో యూ కెన్ రీపోలింగ్ చేస్తారు. మొదలైతే రిజల్ట్ ఆపేస్తాడు కౌంటింగ్, తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ ప్రాసెస్ బట్ రిజల్ట్ విల్ నాట్ బి డిక్లేర్డ్. కాబట్టి ఎన్నికల ప్రాసెస్ అనేది ఈ దేశంలో అనేకమైన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టినారు. కాబట్టి ఎన్నికలు ఇక్కడ ఇంత నిష్పక్షపాతంగా నిర్వహించబడుతున్నాయి. ఏదో కొంత సో జరుగుండొచ్చు, బట్ అల్టిమేట్ గా నేను చెప్పేది అంటే ఎన్నికలు అనేది ఈ దేశంలో ఎన్నికల కమిషన్ ఒక స్వతంత్ర బాడీ ఖచ్చితంగా నిష్పక్షపాతంగానే నిర్వహిస్తూ ఉంది. దాంట్లో ఎలాంటి వారికి ఏ నిర్ణయానైనా అన్ని పార్టీలు అందరూ కూడా పార్టీలకి అతీతంగా గౌరవించాలి. ఒకవేళ తప్పు అనుకుంటే కోర్టులు ఛాలెంజ్ చేస్తారు. ఎస్ దేర్ ఆర్ కోర్ట్స్ ఆల్సో దేర్, జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంది, సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ స్క్రూటినీ, ఒకవేళ కోర్టులు కొట్టేస్తాయి. రైట్. సో ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు చిరంజీవి గారు, మాజీ ఐఏఎస్ అధికారి చంద్రగర్ ఈశ్వరరత్న గారు, మాజీ డీఐజీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, అదేవిధంగా పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు, తాడిశెట్టి మురళి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ గాది వెంకటేశ్వరరావు గారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్.